అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగంలో మొట్టమొదటి ఆర్టికల్ ఏమని ఉంటుందంటే, ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా దట్ ఈస్ భారత్. ఈ దేశాన్ని వర్ణించడానికి అప్పటిదాకా ఇండియా అని పిలుస్తున్నాం కాబట్టి, ఆ ఇండియాలో సపరేట్ పార్ట్ తీసుకున్న వాళ్ళు సిలోన్ శ్రీలంక అయింది, మరొక భాగం పాకిస్తాన్ అయింది. అట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ చారిత్రక వైభవాన్ని తలపించే చక్కటి పేర్లు పెట్టుకున్నారు. ఇండియా అంటే మనకేం గుర్తొస్తుంది? ఒకప్పుడు ఈ దేశాన్ని పరాయి పాలకులు పరిపాలించారు, మనల్ని బానిసలుగా చూశారు, దేశ సంపదను కొల్లగొట్టారు. ఇవే మనకు గుర్తుకు రావాల్సింది. ఆంగ్లేయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన దాన్ని అంతటినీ కలిపి ఇండియా అన్నారు. ఇండియా నుంచి విడిపడ్డ దేశాలు తమకు నచ్చిన పేర్లను వాటిని పెట్టుకొని వ్యవహారిక నామాలు పరిపాలనలు చేసుకుంటున్నారు. కానీ ఇండియా కర్మ ఏమిటో ఇప్పటికి కూడా ఇండియా ఇండియా ఇండియా. భారతదేశం అంటే ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మహానుభావుడు భరతుడు అనే పేరు మీద ఈ దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందని గుర్తొస్తుంది. పైగా అప్పట్లో భారతదేశం అంటే ఎలా ఉండేది? చతుస్సాగర పర్యంతం ఉండేది. అంత గొప్ప సువిశాలమైనటువంటి దేశం. ఈనాడున్న ఆఫ్ఘనిస్తాన్ కానీ, కంబోడియా, పాకిస్తాన్, శ్రీలంక, ఇండోనేషియా, మయన్మార్, సింగపూర్, మలేషియా, ఇవి అన్నీ కూడా భారతదేశంలో అంతర్భాగాలుగా ఉండేవి. అంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి దేశం భారతదేశం. ఆ తర్వాత మీకు భారతదేశం అనగానే, దీని సంస్కృతి అనగానే వేదవ్యాసుల వారు గుర్తొస్తారు. ఆయన అప్పటి వరకు చిందరవందరగా ఉన్న వేద రాశిని 4 విభాగాలుగా చేసి సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, ఋగ్వేదము అనే 4 భాగాలుగా వేదవ్యాసుల వారు విభజించారని మనకి మన చరిత్ర తెలియజేస్తుంది. అట్లాగే ఆయన అష్టాదశ పురాణాలు రచించారు. అలాగే వాల్మీకి అనే మహాముని రామాయణాన్ని రచించాడు. మీకు భారత యుద్ధం 5300 సంవత్సరాల క్రితం జరిగింది అంటే, అప్పట్లోనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి హితబోధ చేశాడంటే, ఆ భాషలో ఉన్న గొప్పతనం కానీ, పట్టుత్వం కానీ, బహుశా అప్పటికి ప్రపంచ దేశాలకి బట్టలు కట్టుకోవడం తెలియదు, సరైన భాషలు లేవు. అటువంటి కాలంలోనే భారతదేశంలో పట్టుబట్టలు, కిరీటాలు, అద్భుతమైనటువంటి సంస్కృత భాష, ఖగోళ శాస్త్ర విజ్ఞానం, అట్లాగే చరక సంహిత రాశాడు అంటారు. అట్లాగే మనకి మనువు, యాజ్ఞవల్క్యుడు, పరాశరుడు సమాజం నడవటానికి అవసరమైనటువంటి చట్టాలను పొందుపరిచారని కూడా చెప్తారు. ఖగోళ శాస్త్రాన్ని గురించి చర్చించిన ఆర్యభట్ట, వరాహమిహిరుడు, కామశాస్త్రాన్ని రచించిన వాత్సాయనుడు, అర్థశాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు, టెలిస్కోపు కనిపెట్టకముందే వేద పండితులు కాల నిర్ణయాన్ని ఘడియలు విఘడియలు లిప్తలతో సహా నిర్ధారణ చేసేవారు. రాబోయే సంవత్సరంలో ఏ రోజున ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లకి సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమం అవుతుంది, ఏ రోజున సూర్యగ్రహణం ఉంది, ఏ రోజున చంద్రగ్రహణం ఉంది, తర్వాత నవగ్రహాల యొక్క కదలికలు, వాటి యొక్క స్వభావాలు, వాటి యొక్క ఆకారాలు, లక్షణాలు, ఇన్నిటిని వివరిస్తూ సూర్యుడిని మధ్యలో పెట్టి సూర్యకేంద్రక సిద్ధాంతాన్నే భారతీయులు అనుసరించారు. అలా అని చాంద్రమానము తెలియదని కాదు, ఇప్పటికి కూడా వివాహాది ముహూర్తాలు చాంద్రమానం ప్రకారమే పెడతారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఖగోళ రాశిని పూర్తిగా అర్థం చేసుకున్నారు. సంవత్సరానికి ఉండే రోజులు, నెలలు, వారాలు, రోజులు, తిథులు, నక్షత్రాలు ఇవాళ ప్రపంచం అంతా ఎలా గమనిస్తూ ఉన్నాయో, ఎలా లెక్కిస్తూ ఉన్నాయో, అటువంటి విధానాలు భారతీయులకి ఆ రోజునే ఉన్నాయి. వీళ్ళకు కూడా ఆహారంలో ప్రోటీన్ కావాలని తెలుసు, స్టాపుల్ ఫుడ్ కావాలని తెలుసు, కార్బోహైడ్రేట్స్ కోసం, కూరగాయలు కావాలని తెలుసు, విటమిన్స్ కోసం, అట్లాగే పండ్లు, అట్లాగే ప్రతి చెట్టు కూడా మనిషి ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం
కలిగి ఉంటుంది అనేటువంటి ఒక ఆయుర్వేద శాస్త్రం. యోగ విద్య ఆరోగ్యాన్ని గురించి ఇంతటి సంస్కృతి సాహిత్యం కాళిదాసాది మహాపండితులు కలిగినటువంటి ఈ దేశం విశ్వానికి వ్యక్తికి ఉన్న సంబంధాన్ని విశదీకరించినటువంటి ఆదిశంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు విశ్వాన్ని గురించినటువంటి చర్చ అభ్యాసం, విశ్వానికి వ్యక్తికి ఉన్నటువంటి సంబంధాన్ని పరిశీలించినటువంటి విద్య, అద్భుతమైన వ్యాకరణము పాణిని అనే మహర్షి రచించాడంటారు. అట్లాగే తర్కశాస్త్రము అద్భుతమైన వ్యాకరణతో కూడినటువంటి గొప్ప భాష ఉండే, భావం ఉండే. అవన్నీ కాదనుకొని మనం బానిసలుగా ఈనాటికి భావనలతోని బ్రతుకుతున్నామంటే అదే భారతదేశానికి పట్టినటువంటి భావదారిద్ర్యం. నిజంగా ఈ దేశాన్ని భారతదేశము అని పిలవవలసిన అభిప్రాయం కనుక లేకపోతే అంబేద్కర్ మహాశయుడు ఇండియా అని రాసి అక్కడితో ఆగేవాడు కదా. ఇండియా దట్ ఈస్ భారత్ అని ఎందుకు రాశాడు? అంబేద్కర్ మహాశయుడికి భారతీయత అంటే ఎనలేని గౌరవం. ఆయన 1956 అక్టోబర్లో బౌద్ధ మతం తీసుకునేటప్పుడు కూడా ఇది భారతీయతకు తక్కువ వ్యతిరేకమైన మతం కాబట్టి దీన్ని తీసుకుంటున్నాను అన్నాడు. క్రిస్టియానిటీ తీసుకోలేదు, ఇస్లాము తీసుకోలేదు, మరొక మతం తీసుకోలేదు. బౌద్ధ మతం తీసుకున్నారు. బౌద్ధ మతం భారతీయతకు చాలా దగ్గరగా ఉంటుంది. అసలు పుట్టింది కూడా భారతదేశంలోనే, బోధగయాలో. అందులోనూ కూడా బ్రహ్మచర్యం ఉంది, తపస్సు ఉంది, శిరోముండనం ఉంది, కాషాయ వస్త్రధారణ ఉంది, ఆశ్రమవాసము ఉంది. ఇట్లా ఈ భారతీయ తత్వానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి మతం బౌద్ధ మతం. హిందూ దేశము, హిందూ మతం అనేది ఈ మధ్యన పుట్టిందండి. దీనికన్నా పురాతనమైన మతములు అనేకం ఉన్నాయి. ఈవెన్ ఇస్లాము, క్రిస్టియానిటీ వగైరా కూడా దీనికన్నా పురాతనమైనవని కొందరు వాదించటం నేను విన్నాను. ఈ మతం పేరు ఎవరు ఎలా పేరు పిలిచారని కాదు, దీని మౌలిక భావనలు ఏంటంటే వేదాల్లోనూ, తర్వాత పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ ఉన్నాయి. అట్లాగే మళ్ళీ ఇవాళ హిందూ అని పెట్టినప్పటికీ కూడా ఇది వైదిక మతం, వైదిక ఆధారమైనటువంటి జీవన విధానం కలిగినటువంటి సమూహం. అట్లాగే హిందువుల సంస్కృతి సాంప్రదాయాలు, చరిత్ర గంగా నదితో ముడిపడి ఉన్నంతగా సింధు నదితో ముడిపడి లేవు. ఇవాళ సింధు నది పాకిస్తాన్లో ఉంది, కానీ మన వేదవ్యాసుల వారు పుట్టింది గంగా నది ఒడ్డున కాశీలో. అది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి పట్టణం కాశీనగరం అంటారు. అట్లాగే ఈ నేలని పరిపాలించిన షట్ చక్రవర్తులు హరిశ్చంద్రుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు, ఇట్లా అనేక మంది మహానుభావులు ఈ నేలను పరిపాలించారు. మునులు, ఋషులు అనేక మంది ఈ సమాజాన్ని ఒక తీరుతెన్నులు తీసుకురావడానికి కృషి చేశారు. ఇంత గొప్ప సంస్కృతి కలిగిన దేశం బహుశా ప్రపంచంలో మరొకటి లేదు. అంత గొప్ప వారసత్వాన్ని వదులుకొని మేము బేవారిస్ లేదా లావారిస్ అని ఎందుకు అంగీకరించాలి మనం? అందువల్ల సగర్వంగా ఈ దేశాన్ని నా దేశం భారతదేశం అని మనం చెప్పుకునే పరిస్థితి రావాలి. అయితే ఈ భారతదేశము అనగానే ఇతర మతాల వాళ్ళు ఇది మాకు వ్యతిరేకమైనది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దేశంలో వారికి కూడా వాటా ఉంది. వారు ఇక్కడ వాళ్ళే కదా. భగవంతుని గురించినటువంటి భావనలు మారినాయి వాళ్ళకి, బోధనల వల్ల లేదా అనుభవాల వల్ల. ఇది సహజం. కానీ వాళ్ళు ఒరిజినల్గా ఏంటంటే అందరూ కూడా ఈ వైదిక ఆధారమైనటువంటి, ఇది వైదిక ఆధారమా మరొకట అది కూడా వదిలేద్దాం, ఈ చతుస్సాగర పర్యంతం వర్ధిల్లిన ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళే వాళ్ళంతా. వాళ్ళ తల్లిదండ్రులు, తాతలు, వాళ్ళ పూర్తి చరిత్ర వీటితోటే ముడిపడి ఉంది. అందువల్ల ఏ మతంలో ఉన్న వాళ్ళైనా సరే మతానికి దేశానికి సంబంధం లేదు. హిందూ వేరు, భారత వేరు. హిందూ అనేది ఒక మతం, భారత అనేది ఒక దేశం.
ఇది అందరిది, ఈ దేశంలో నివసిస్తున్న అందరిది. దీని గొప్పతనాన్ని మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైనా కులం కావాలంటే మారిపోతుంది. వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు ఆ కులం వారంటారు, లేదా వేరే కులం అమ్మాయిని చేసుకునైనా ఆ కులం వాళ్ళని ఒక తరం తర్వాత కొనసాగించవచ్చు. ఇక మతం అంటారా, క్షణికం, మానసికం. ఒక్క క్షణంలో మనసు మారితే మరొక మతంలోకి వెళ్ళిపోతాం. కానీ జాతీయత ఉంది చూసారా, భారత జాతీయత, అది కోరుకుంటే వచ్చేది కాదు, వద్దనుకుంటే పోయేది కాదు. భారతీయ ముస్లిమ్సు గల్ఫ్ దేశాలకు వెళితే రండి మనం ముస్లిమ్సే అని కావలించుకుంటారా? లేదు, పనివాళ్ళుగానే చూస్తారు. లేదా ఇక్కడ నుంచి క్రిస్టియన్స్ ఇంగ్లాండ్ పోతే ఓహో క్రిస్టియన్సా మనం దగ్గర అని పిలుస్తారా? లేరు. నిజంగా అట్లా చేస్తే ఈ దేశాన్ని మొఘల్స్ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినందుకు ఈనాడు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అత్యంత ధనవంతులై ఉండవలే. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళని కలుపుకోరు, వీళ్ళని భారతీయులు అని మాత్రమే అంటారు. ఈజ్ అన్ ఇండియన్ ముస్లిం, ఇండియన్ క్రిస్టియన్. ఈ ఇండియన్ అనే జాతీయత మన నుంచి దూరం అవ్వదు. అందువల్ల ప్రతి భారతీయ పౌరుడి యొక్క బాధ్యత ఏమిటి అంటే ఈ భారతీయత అనే పదానికి విలువ తీసుకురావాలి. వాళ్ళ ఉదాహరణకి అమెరికన్ పౌరుడు అంటే ఉన్న విలువ మరొక దేశ పౌరుడికి ఉన్నదా? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ పౌరుడికి ఉంటుందా? లేకపోతే మనం చూస్తున్నాం ఎక్కువగా నార్కోటిక్స్లో, ఈ మత్తు పదార్థాల అమ్మకాలలో మన దగ్గర కూడా దొరుకుతూ ఉంటారు ఎక్కువ. ఆ దేశ పౌరులకు విలువ ఉంటుందే? ఉండదు. అట్లాగే ఏంటంటే మన విలువ పెరగాలి అంటే భారత అన్న పదానికి మనం విలువ పెంచుకోవాలి. అట్లాగే మన జీవితాలు సుఖవంతంగా ఉండాలి అంటే భారత యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థ ప్రశాంతంగా సజావుగా ఉంటే మన జీవితాలు, మన తరతరాల జీవితాలు కూడా సజావుగా సాగిపోతూ ఉంటాయి. ఇది గమనించకపోతే దేశం ఎప్పుడు చూసినా అల్లకల్లోలంతో నిండిపోయి ఉంటుంది. ఇది ఎవ్వరికీ మంచిది కాదు. చివరికి ఏదో ఒక రోజున పరాయి పాలకులు దీనిని ఆసరాగా తీసుకొని ఈ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటారు. దేశంలో సౌభ్రాతృత్వం లేకపోతే అటువంటి దేశాలు ఎక్కువ కాలం నిలబడి ఉండటం కష్టం. అందువల్లనే అంబేద్కర్ మహాశయుడు రాజ్యాంగ పీఠికలో సౌభ్రాతృత్వం పెట్టాడు. దాన్ని అర్థం చేసుకోకుండా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మన రాజకీయ నాయకులు ప్రజలని కులము, మతము, ప్రాంతము, భాష అనేక రకాలుగా విభజించడమే కాదు, ఒకరిపై ఒకరిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. ఇది భారతదేశానికి మంచిది కాదు. ఇండియా దట్ ఈస్ భారత్ అన్నది ఒకటి చెప్పాను. రెండవది షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు, కానీ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అన్నారా? అనలా. మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చి వాడుతున్నాం ఈ ఫెడరేషను, ఫెడరల్ అన్న వర్డ్? యాక్చువల్గా రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు, సెక్యులర్, ఫెడరల్ అనే 3 పేర్లు పెడదామని కేటీ షా అనే సోషలిస్ట్ మెంబర్ సూచిస్తే దానికి అంబేద్కర్ మహాశయుడు గట్టిగా అభ్యంతరం తెలియజేశాడు. పూర్తి రాజ్యాంగ సభ అంబేద్కర్ను సమర్థించింది. మరి అటువంటి సోషలిస్టు, సెక్యులరు, ఫెడరల్ అన్న పదాలను భారతదేశం రాజ్యాంగంలోకి ఎట్లా తీసుకొచ్చాము, వాటిని ఆ విధంగా ఎలా అమలుపరుస్తున్నాము? ఇది రాజ్యాంగ ద్రోహం కాదా? అంబేద్కర్ మహాశయుడి ఆశయాలకు తిలోదకాలు కాదా? అందువల్ల మన భారతీయులు రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేకపోయారని, దానివల్లనే ఇవాళ దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలు, కులమత విద్వేషాలు, అంతులేని దారిద్ర్యం, ధనిక పేద మధ్య అగాధం అన్నీ కూడా ఏర్పడ్డాయనేది నా భావన. దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. మీ విలువైన కామెంట్స్కి నేను సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను.